బాధితుడు నువ్వు ఏం చేసినావు E96 మీడియా సంతోష్ అయిన వీడియోల కిందనే నేను వీడియో చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి నాకు. మీడియా అని పేరు వాడుకుంటాడు కానీ అసలు మీడియానే కాదు. %100%. కానీ ఈయన చేసిన స్కామ్ల గురించి కూడా బరాబర్ 1000 వీడియోలు చేస్తా, బరాబర్ చేస్తా. సంతోష్ E96 మీడియా సంతోష్ నీకే చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా. వన్ ఇయర్ నుంచి కుక్క లెక్క, కుక్క కూడా మా ఇంటి కూడా బిస్కెట్ వేసి వెళ్ళిపోతుంది కదా, ఈయన అట్లా కాదనమాట. ఈయన అట్లా అన్నావు కదా, నీకు అవకాశం లేదు బాయ్. ఎందుకు బాయ్ నువ్వు పెద్ద పెద్ద మాటలు, నీ మాటలు వింటుంటే నాకు ఎంత కోపం వస్తుందంటే కానీ నీ బాధ్యతలు ఎంతమంది ఉన్నారు తెలుసా? నీ బాధ్యతలు టీం పెట్టి వాళ్ళకి అన్నం పెట్టలే భయా. వైజాగ్ నుంచి వస్తుర్రు, ఆడికెళ్ళి వస్తుర్రు, ఈడికెళ్ళి వస్తుర్రు. మరి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తిక్ స్మైలీ 46. సో గైస్, ఈ టాపిక్ ఏంటంటే మనం E96 మీడియా సంతోష్ మెయిన్ థింగ్ ఆయన గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే మన గురించి 3 వీడియోస్ అప్లోడ్ చేసిండు అనమాట. ఒకటి తమ్మేలు వాడిండు, కిల్ బెట్టింగ్ నువ్వు బెట్టింగ్ చేసినావు అని చెప్పి నన్ను అన్నాడు. సో గైస్, నేను ఆపేసి కూడా చాలా రోజులు అవుతుంది. నేను ఆపేసినా, దాన్ని వదిలేసినా, అసలు దాని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఎప్పుడైతే నాకు ఇవన్నీ సోషల్ మీడియాలో ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని దానికన్నా ముందే నేను అనుకున్నా, అరే నేను కూడా ఒక అగ్నెస్ట్గా ఒక వీడియో చేయాలి, మనం కూడా దీనికి దూరం ఉండి చలో మనం చేసింది ఒక తప్పుని మనం సరిదిద్దుకుందాం అని చెప్పి చేద్దామనే టైంలోనే ఈయన నా మీద ఒక వీడియో పెట్టిండు. ఔకాత్ అది ఇది అని చెప్పి పోర్ట్రేట్ చేసుకుంటా ఇంకో వీడియో అప్లోడ్ చేసిండు. కానీ అయిన వీడియోల కిందనే నేను వీడియో చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి నాకు. నేను ఎవరికి చెప్పాలి మరి? ఈరోజు నేను ఏమైనా తిట్టిన ఆయనని ఏం తిట్టలేను, ఎందుకంటే నాకు అవసరం లేదు. ఒక మనిషిని తిట్టడానికి నాకు రైట్సే లేవు, నా తంబేలు వాడడానికి ఆయనకు రైట్సే లేవు. నాది మీడియా అంటుండు. ఒక్క వీడియో జనాలకి ఈ వీడియో వల్ల మంచిగా అయ్యారు, ఈ వీడియో వల్ల మంచిగా ఉంది అని ఒక కామెంట్ అని చూపిమను. ఒక్క వీడియో వల్ల ఈ వీడియో అరే ఇంత హైప్ అయింది కదా, సరే ఒక 1 మిలియన్ వ్యూస్ పోవచ్చు, ఆయనకి 2 మిలియన్ వ్యూస్ పోవచ్చు. ఆ వీడియో వల్ల ఆయనకు ఉపయోగమైంది, జనాలకు ఉపయోగమైంది, జనాలకు ఎంతవరకు మంచిగా అనిపించింది కంటెంట్. ఆయన కామెంట్లు ఆయన చూసుకోమని చెప్దాం మనం. జస్ట్ ఏంటంటే ఈయన చేసే వృత్తి ఏం తెలుసా? మీడియా అని చెప్పి ఒక పేరు వాడుకుంటాడు. మీడియా అని పేరు వాడుకుంటాడు కానీ అసలు మీడియానే కాదు. కుళ్ళ చెప్పాలంటే మీడియానే కాదు. ఎందుకు మీడియా కాదంటున్నా అంటే, వాళ్ళ లైఫ్లో ఏమైంది, వీళ్ళ లైఫ్లో ఏమైంది, వీళ్ళకి కొట్లాట పెడదాం, వాళ్ళకి కొట్లాట పెడదాం, ఆ టీంతోనే ఏమైంది, ఈ టీంతోనే ఏమైంది, ఈ టీంలో పుల్లలు పెడదాం, ఈ టీంలో పుల్లలు పెడదాం, వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడడం, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడడం, ఈయన పని అది. ఇంకొకటి నేను గైస్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కాదు, నా ఔకాత్ ఏందని చెప్పి మాట్లాడింది కదా, దాని గురించి కూడా కరెక్ట్ మాట్లాడతాను నేను. పాయింట్ టు పాయింట్ మాట్లాడతా, వినండి, ఫస్ట్ వినండి. ఇంకోటి ఏంటంటే కిల్ బెట్టింగ్కి అయితే నేను కూడా సపోర్ట్ చేస్తా. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నెస్ట్గా 2-3 కాదు 100 వీడియోలు చేస్తా, కావాలంటే 100 వీడియోలు చేస్తా 100%. కానీ ఈయన చేసిన స్కామ్ల గురించి కూడా బరాబర్ 1000 వీడియోలు చేస్తా, బరాబర్ చేస్తా. సంతోష్ E96 మీడియా సంతోష్ నీకే చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా. ఇట్లా అంటావు కదా ఊకే, ఏదే బట్టీరు ఇగో తెల్ల బట్ట పెట్టుకుంటావు, ఇగో ఈ తెల్ల బట్ట చిన్నది అనుకుందాం, ఇట్లా అంటావు కదా. అవసరం లేదు, నీకు అవకాశం లేదని 100 సార్లు చెప్తా, నీకు అవకాశం లేదు. 3,60,60,000 సబ్స్క్రైబర్స్ ఎట్లా సంపాదించినావు తెలుసా? నిజం బయట పెట్టాలా, అబద్ధాలు చెప్పాలా? నీ గురించి అబద్ధాలు చెప్తే నేను ఫస్ట్ ఏం లేదన్నా మొత్తం మీడియా అని చెప్పి డప్పు కొట్టుకున్నా వచ్చినాయి సబ్స్క్రైబర్స్. ఇంకొక నిజం చెప్పాలా, మందిని ముంచినావు నువ్వు. ఎట్లా ముంచినావు నన్ను అడుగు? వాళ్ళ వీళ్ళ గురించి వాళ్ళ వీళ్ళ మీడియా అని చెప్పుకొని చాలా గలీజ్గా చేస్తున్నావు. అది కరెక్ట్ కాదని చెప్తాను నేను. ఇంకొకటి ఏం తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీడియా అని ఉందా, E96 మీడియా అని ఉందా, అది ఒక ఫోక్ సాంగ్స్ది ఛానల్. అది ఒక టైంలో ఈయన 2 సంవత్సరాల కింద ఉరికొచ్చిండు గైస్ నా దగ్గరికి. 2 సంవత్సరాల కింద ఉరికొచ్చిండు. ఏడికి తెలుసా? 3rd ఫ్లోర్కి, బిల్డింగ్ 3rd ఫ్లోర్కి వచ్చిండు. నేను 3rd ఫ్లోర్లో ఉంటే పైనకి రా అన్న, నేను కిందికి పోలేను, పైనకి రా అన్న. ఎందుకంటే అప్పుడు నేను చాలా ట్రెండింగ్లో ఉంటే చాలా ఫేమస్ అయినా కాబట్టి దన పరుగులు తీ అని చెప్పి ఉరికొచ్చిండు అనమాట. ఈయనకు అవకాశం లేదు, ఎప్పటికైనా చెప్తా. ఎందుకంటే
ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు నేను కంటెంట్ ఇచ్చిన అనుకో గైస్, ఒక వీడియో ఇచ్చిన అనుకో, ఇంటర్వ్యూ ఇస్తే చాలా మంచిగా నేను ఈయన ఒక 1 year నుంచి కుక్క కూడా మా ఇంటి కూడా బిస్కెట్ వేస్తే వెళ్ళిపోతుంది కదా, ఈయన అట్లా కాదనమాట. ఈయన ఏంటంటే ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ఇంటర్వ్యూ కావాలి, నాకు ఇంటర్వ్యూ కావాలి, లొకేషన్ పెట్టి స్విచ్ ఆఫ్ చేసినా భయ్. అసలు నీకు ఎందుకు ఇవ్వాలా? అసలు నేను మీడియా అంటున్నావు, నా లైఫ్లో ఏముందో, లేకపోతే నా పక్కకి ఏముందో, లేకపోతే నాకు వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళకి ఏమవుతుంది అని మళ్ళీ బయట పెడతావు. అసలు నీకు మీడియా అనేది అయితే పెట్టుకోకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ E96 మీడియా అని పెట్టుకోకు, సంతోష్ టీవీ అని సంతోష్ అని పెట్టుకో గమున, సంతోష్ బ్లాగ్స్ అని పెట్టుకో గమున. అది నీకు కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీడియా అని పెట్టుకుంటే ఏమవుతుందంటే అసలు మీడియా అనే దానికి అసలు నీకు మాట్లాడానికి అవకాశం లేదు భయ్. కొల్ల చెప్తున్నా, అవకాత్ మాట్లాడినావు కదా, నీకు అవకాశం లేదు భయ్. ఎందుకు భయ్ నువ్వు పెద్ద మాటలు? నీ మాటలు వింటుంటే నాకు ఎంత కోపం వస్తుందంటే, కానీ ఆ కోపంని కూడా కంట్రోల్ చేసుకుంటా. నీ బాధ్యతలను కూడా నేను తీసుకొని వస్తా. ఏంది పాటలు ఇస్తా అని చెప్పి నీ ఛానల్లో అప్లోడ్ చేసుకొని వాళ్ళకి అమ్మిన బాధ్యతలను తీసుకొని రావాలా, లేకపోతే షేర్ ఇస్తా అన్న బాధ్యతలను తీసుకొని రావాలా? పాట వేసేసి పోనీ ఆయనకు తెలిసిపోయిన తర్వాత పాట వేసేసినావు. చాలా ఉన్నాయి భయ్యా. నీ బాధ్యతలను ఎంతమంది ఉన్నారు తెలుసా? నీ బాధ్యతలు ఏమైంది? టీం పెట్టినావు, మర్చిపోతున్నావు ఏంది? నలుగురిని 8 మందిని పెట్టి టీం పెట్టినావు. టీం పెట్టి వాళ్ళకి అన్నం పెట్టలే భయ్యా. వైజాగ్ నుంచి వస్తుర్రు, ఆడికెళ్ళి వస్తుర్రు, ఈడికెళ్ళి వస్తుర్రు. మరి నీ బండారం బయట పెట్టిననుకో ఊరేసుకుంటావు నా గురించి కూడా. మరి నువ్వు మరి నా బండారం బయట పెడతా అంటే, నా బండారం ఏం లేకముందుకే నువ్వు బయట పెడతా అంటే నీ బండారం గలీజ్గా బయట పెడతా. ఇప్పుడు నీ బాధ్యతను ఒకరిని తీసుకొని వస్తున్నా, నీ బాధ్యతుడే నీ గురించి చెప్తాడు. రా బ్రో, ఇగో నీ బాధ్యతుడు. నువ్వు ఏం చేసినావో E96 మీడియా సంతోష్ తురుం పైల్వాన్ కదా, ఈయన దార్కారి కదా. నీ బాధ్యతుడు నీ గురించి చెప్తాడు పైల్వాన్. బ్రో నిజంగా చెప్పు, నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు ఆ దేవుని మీద ఒట్టేసి చెప్పు. ఎవరైతే మీ ఇంట్లో ఇష్టమో వాళ్ళ మీద ఒట్టేసి చెప్పు. ఫస్ట్ నువ్వు ఒట్టేసి, ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాదు. ఈ వీడియోలో వాళ్ళ గురించి నిజాలు తెలియాలి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే E96 మీడియా సంతోష్ ఉన్నాడో ఆయన చాలా పెద్ద స్కామర్. నాకు కూడా తెలుసు బ్రో ఆయన నా దగ్గరికి బిచ్చం ఆడుకోనికి వచ్చింది బ్రో, బిచ్చం లెక్క. ఇప్పుడు ఆయన చెప్తున్నా గురించి, నీకు పాట ఇద్దాం అనుకున్నా, నేను హైప్ తీసుకున్నాను. నాకు హైప్ ఉన్న తర్వాత నువ్వు వచ్చినావు భయ్ నా దగ్గరికి. వచ్చిందే నువ్వు నా దగ్గరికి, హైప్ ఉన్న తర్వాత వచ్చిందా బ్రో తెలుసా నా దగ్గరికి? E96 మీడియా సంతోష్ నిన్ను ఎవడైతే మోసం చేసిండో ఆట నా దగ్గరికి వచ్చిండు, నేను నా దగ్గరికి పోలేను. సో బ్రో నిజం చెప్పు, ఒట్టేసి చెప్పు. ఎవరైతే నీ ఇంట్లో మీ మమ్మీ ఇష్టమా, మీ డాడీ ఇష్టమా, లేకపోతే నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుని మీద ఒట్టేసి చెప్పు. మమ్మీ డాడీ మీద ఒట్టే అర్థం మమ్మీ డాడీ మీద ఒట్టేసి చెప్తున్నా. అంటే నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టీవీలో చూసిన తర్వాత కింద అన్న కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. సంతోష్ని చూసినావా? కింద కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. దాని తర్వాత అన్నకు కాంటాక్ట్ అయినా, అన్న నాకు ఇట్లా మంచి సాంగ్ కావాలన్న, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫోక్ ఫీల్డ్కి వస్తా అని చెప్తే సరే తమ్ముడు రా, మరి ఇన్ని అమౌంట్ అవుతాయి, నీకు మంచి సాంగ్ ఇప్పిస్తా, నీకు ఒక ట్రెండింగ్ ఒక ఫేమ్కి తీసుకొస్తా అని చెప్పిండు. ఫేమ్కి తీసుకొని వస్తాడా? ఈయనకి ఫేమ్ ఏముందని బ్రో? ఈ దొంగని నమ్మిను నువ్వు? అసలు ఈ దొంగకి ఫేమ్ లేదు, ఏం లేదు, మందిని ముంచి పైసలు సంపాదించాడు. ఇప్పుడు చూస్తున్నావు ఇంటర్వ్యూలో, ఇగో ఇట్లా అంటాడు చూసినావు, ఊకే ఇట్లా అంటాడు, ఇట్లా బట్ట దూదుకుంటాడు. ఈ దొంగని నమ్మి నువ్వు వచ్చినావు అనమాట. సో చెప్పు. అయితే ఇన్ని పైసలు కావాలి, అయితే నీకు మంచి సాంగ్ ఇప్పిస్తా అని చెప్పిండు. ఎన్ని పైసలు? ఓ 40,000 అట్లా తీసుకొచ్చిన. ఆ పైసలు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను బయట నుండి అమ్మ నాన్నకు అడిగి అప్పు తీసుకొచ్చిన. ఆ డబ్బులు కూడా నేను చాలా పూర్ ఫ్యామిలీ అన్న, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ మనీ కూడా అప్పు తీసుకొచ్చిన. తర్వాత ఫోన్పే కొట్టించుకున్నాడు. ఒక 1 week ఒక 15 days అట్లా ఆపిండు. ఎందుకంటే తమ్ముడు నీకోసం నీకు మంచి కొత్త సాంగ్ ప్రిపేరింగ్ చేపిస్తున్నా, ట్రెండింగ్లో ఆ సాంగ్ మంచిగా లేస్తుంది, నీకు మంచి సాంగ్ ఇప్పిస్తా అని చెప్పిండు. తర్వాత అన్న ఇంకా నేను కొంచెం అన్న గట్టిగా మాట్లాడినా, అన్న ఏందన్నా ఇన్ని రోజులు అవుతుంది పైసలు ఇచ్చి ఇంకెప్పుడు ఇస్తావు అన్న నా సాంగ్ అని చెప్తే, తమ్ముడు నా దగ్గర కొన్ని రికార్డింగ్ అయిన సాంగ్స్ ఉన్నాయి అని కొన్ని సాంగ్స్ పంపించింది నాకు. సాంగ్స్ పంపిస్తే నాకు అందులో కొన్ని సాంగ్స్ నచ్చలేవు. తర్వాత ఒక సాంగ్ నార్మల్గా ఉండే, ఓకే అన్న ఈ సాంగ్ బాగుంది, మరి నేను ఇది చేస్తా అని చూసిన. తర్వాత ఆ సాంగ్ నేను యూట్యూబ్లో టైప్ చేస్తే ఆయన ఛానల్లోనే ఆ సాంగ్ రిలీజ్ అయింది. ఫస్టే సాంగ్ రిలీజ్ అయిన సాంగ్ నీకు అమ్మిండు, నాకు ఇచ్చిండు 40,000 నీకు అమ్మిండు. అదే సాంగ్ 40,000 అమ్మిండు అనమాట. ఆ 40,000 అమ్మిండు కదా బ్రో. ఈయన వృద్ధి ఇట్లనే ఉంటుంది బ్రో. ఈయన మందిని ముంచుతాడు, అంటే నీలాంటి 100 మందిని ముంచి ఉండొచ్చు, ఎవరు తెలుసు. ఇట్లా ఇప్పుడు మనకు కూడా బాధ్యతలు దొరుకుతారు. ఇప్పుడు గాయస్
ఇగో నేను ముంచిన వాళ్ళు ఇప్పుడు సంతోష్ అన్న ఎంతమందిని ముంచినో అంతమంది బాధ్యతలు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయరు ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒక్కరిని కాదు ముంచింది, చాలామంది ఉన్నారు బ్రో, చాలామంది ఉన్నారనమాట బ్రో. ఇంకేమి పైసలలోనే 2 సాంగ్స్ చేసినాము. ఒక సాంగ్ ఏమో అప్లోడ్ చేసిండు ఆయన ఛానల్లోనే, ఇంకో సాంగ్ కూడా దాన్ని నెక్స్ట్ డే రోజే షూట్ చేసినాము. ఆ సాంగ్ తమ్ముడు ఈ సాంగ్ కూడా అప్లోడ్ చేద్దామని చెప్పిండు. ఇంకా ఆ సాంగ్ పైన నేను కూడా చాలా హోప్స్ పెట్టుకున్నా. ఆ సాంగ్ బాగానే లేస్తుంది అనుకున్నా, బట్ ఆ సాంగ్ మాత్రం నాకు ఇవ్వలేడు. మళ్ళీ ఆ సాంగ్ ఆయన ఛానల్ వేసుకొని ఆ సాంగ్కి వేరే వాళ్ళ సాంగ్ సింక్ చేసి దాన్ని అప్లోడ్ చేసిండు. అంటే నా సాంగ్ తీసేసి వేరే సాంగ్ వేసి సింక్ చేసి వేరే ఛానల్ అప్లోడ్ చేసిండు ఆయన. ఆ సాంగ్ కూడా ఇవ్వలేదు నాకు. సో ఓకే బ్రో. మళ్ళీ ఇప్పుడు అన్న మెయిన్ సంతోష్ అన్న, నీ గురించి తప్పు ఏం లేదు. ఇన్ని రోజులు కూడా నేను మాట్లాడలేదు నీ గురించి. ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే, నేను అన్ని డబ్బులు పెట్టినా కదా, మా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు అందరు రిలేషన్లు అట్లా నువ్వు సాంగ్స్ చేస్తావు కదా, నీ సాంగ్ చూపెట్టు అని అడిగిర్రు. సో నేను నీ ఛానల్కి వెళ్ళేసి నా సాంగ్ చూపిద్దామని అనుకుంటే అసలు నా సాంగే లేదన్నా. నేను అన్ని పైసలు పెట్టినా, నా ఫ్యామిలీ వాళ్ళు అడుగుతుర్రు, అరే నువ్వు అన్ని పైసలు పెట్టినావు కదా, మరి ఇప్పుడు నీ సాంగ్ ఏదిరా అంటే నేనేం చెప్పుకోవాలన్నా. నీ పైన ఇప్పటివరకు కూడా నేను తప్పుగా మాట్లాడలే, ఈరోజు మాట్లాడుతున్నా అన్న. ఎందుకంటే నాకు అంత మంచి సాంగ్ ఇస్తా అన్నావు, అది చెప్పినావు, ఇది చెప్పినావు, వీడియో అప్లోడ్ చేసినావు. ఈ రోజు మాత్రం ఆ సాంగ్ కూడా లేదన్న ఆ ఛానల్లో. అది E96 మీడియా అయిపోయింది బ్రో, ఇది E96 మీడియా అయిపోయింది. నీకు అర్థం కాలేదు సాంగ్ ఎందుకు డిలీట్ అయిందో. అది మీడియా లెక్క మార్చేసి ఇప్పుడు మీడియా మనిషి అయింది కదా, పైల్వాన్ తురుమ్ ఖాన్ రౌడీ చీటర్. నీకు అర్థం కాలేదు బ్రో. ఇప్పుడు నీకు అర్థమైంది ఏం చెప్పు, సాంగ్ లేదు అన్నీ పోయినాయి అనుకుంటావు, ఇప్పుడు మీడియా మనిషి అయిందనుగా. మీడియా కాదు బ్రో, మీడియా కాకుండా చెప్పులా E96 మీడియా అని చెప్పి పెట్టుకోవాలా. ఒక జనాలకి అరే చలో ఈ జనాలకు పనికొస్తుంది కంటెంట్ అనేది ఒక్క వీడియో ఉంటే గిట నేను యూట్యూబ్ ఆపేస్తా బ్రో, కుళ్ళ చెప్తున్నా. ఇగో బ్రో అసలు ఈ హైదరాబాద్లో బతకాను బ్రో, నేను కుళ్ళ చెప్తున్నా. ఇగో అరగుండు వేసుకుంటా, అరగుండు మీద నేను ఏం రాపించుకుంటా అంటే DJ కార్తిక్ స్మైలీ అనేటోడు ఒక పిచ్చి పూకోడు అని చెప్పి రాసుకుంటా బ్రో. ఇక్కడ సగం గుండు వేయించుకొని టాటో వేయించుకుంటా. ఎప్పుడైతే ఎంటికెళ్ళి పెడితే అప్పుడు గీకేస్తా సగం గుండు. నాకు ఇంకో క్వశ్చన్ రైజ్ అయిపోయింది అనమాట దాన్ని అని. సో ఏంటంటే గైస్, సో 1.5 year 2 years నుంచి కిల్ బెట్టింగ్ అని చెప్పి అసలు ఆ టాపిక్ చాలా వైరల్ అనమాట. వైరల్ అవుతుంది కాబట్టే ఇప్పుడు ఈయన గిట్ట వీడియోలు చేస్తుండా. ఇప్పుడు ఎవరెవరో పెద్ద యూట్యూబర్లు వీడియోలు చేసిరని చెప్పి ఈయన వీడియోలు చేస్తుండా. 2 years కింద ఏమైంది, నీ స్థాయి ఏమైంది, నీ అవకాశం ఏమైంది అప్పుడు? మరి అప్పుడు చేయడం నీకు తెలియదా? అప్పుడు ఏమైనా దడనా నీకు? మాలాంటి వాళ్ళ దగ్గరికి రాకుండా, ఎవరి దగ్గరికి రాకుండా అప్పుడు నేను ఎవరైనా కొట్టనీకి వస్తారనా? లేకపోతే నీకు భయమా? లేకపోతే ఆ టైంలో చేయడానికి నువ్వు అవి చేయకుండా ఇవి చేయకుండా ఎప్పుడైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో అందరికీ వ్యూవర్షిప్ వస్తుంది కదా, నేను మాట్లాడితే నాకు కూడా వ్యూవర్షిప్ వస్తుందిగా అని చెప్పి మాట్లాడినావా? ఇప్పుడు ఆల్రెడీ నేను మానేసి ఇన్ని రోజులు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నా మీద కావాల్సుకుని అంటే అరే ఇన్ని మీద చేస్తే అరే ఇది మంచి వైరల్ కదా, అరే ఇన్ని మీద ఏదో చేస్తే మంచిగా వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి మాట్లాడదామని చెప్పి ప్లాన్ వేసి మంచిగా చేసుకున్నావు, నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడైనా బంద్ చేసుకో. మాకు కూడా తెలుసు బెట్టింగ్ మీద అగనెస్ట్గా మేము ఇంకా వెళ్తాం ముంగట్కి. ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు నడుస్తుంది ఇప్పుడు, ఎందుకంటే నీ వీడియోలు చూస్తుంటే నాకు బెట్టింగ్ యాప్ వచ్చింది. అర్థమవుతుందా? సంతోష్ E96 మీడియా సంతోష్ పైల్వాన్ తురుమ్ రౌడీ చిట్టర్ విన్నావా? వస్తుంది అక్కడ చూసుకో. ఫస్ట్ నీ మానిటైజేషన్ అనేది ఆఫ్ చేసుకో. నీ వీడియోలకి మా వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు ఆఫ్ చేసుకో, ఎందుకంటే నీ మీద కూడా బెట్టింగ్ ఇట్లా వెబ్సైట్లు వస్తున్నాయి. మాకు కూడా మంచిగా మీడియాకి సపోర్ట్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఈయన మీడియా అని వాడుతుంది కాబట్టి ఆ మీడియా అనే పదం తీసేసి మంచి E9 అని చెప్పి పెట్టుకో. E9 యూట్యూబ్ అని పెట్టుకో. ఎందుకు చెప్పాలా? నువ్వు ఎందుకు పెట్టుకోవాలనేది కూడా నీకు పాయింట్ చెప్తా, విను, కరెక్ట్ విను సంతోష్, విను. ఏంటంటే నీ కంటెంట్ జనాలకి అసలు కోపం వస్తే జనాలకి నీ కంటెంట్ చూస్తే, ఎందుకంటే కింద నీ కామెంట్లు నువ్వు చూసుకోపోయి ఫస్ట్. నువ్వు మాకు చెప్పకు మీరేంది మీ అవకాశం ఏందని మాకు చెప్పకు, ఫస్ట్ నీ కామెంట్లు చూసుకో. కామెంట్లు చూసుకుంటే ఏమొస్తుంది తెలుసా గైస్, నాకు కామెంట్లు కూడా కావాలంటే మీరు చెక్ చేయరు పోయి ఫస్ట్. అన్న నీకు వాళ్ళ లైఫ్లో ఏమవుతుంది, వీళ్ళ లైఫ్లో నీకెందుకు అన్న, వాళ్ళ లైఫ్లోకి ఎందుకు పోతున్నావు అన్న, వీళ్ళ లైఫ్లోకి ఎందుకు పోతున్నావు అన్న, వాళ్ళ లైఫ్ గురించి నీకెందుకు అన్న అని చెప్పి కామెంట్లు వస్తాయి. మీడియా అనే థాట్ కూడా డిలీట్ చేసుకో మైండ్లోకి వెళ్ళి. ఎందుకంటే ఇంకొకటి ఈయన మీడియాని పెట్టుకొని మీడియా ఇజ్జత్ తీస్తుండ అనమాట. సో మీడియా అనే మాట కూడా మాట్లాడకు. సో ఈయన మీద కోపం పెట్టుకోవచ్చు కానీ అట్లా ఏం పెట్టుకోకు, ఎందుకంటే నీ నిజాలు ఇంకా చాలామంది ఉన్నారనమాట. మనకి వైజాగ్లోకి వెళ్ళి వస్తారు. ఇక వైజాగ్ అనేది గుండెలు ఆరకపోతే నీ ఎవరోనికి అన్నం పెట్టకుండా ఉన్నావో, ఎంతమందికి నువ్వు ఏం చేసినావు ఆఫీస్లో, ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి. నువ్వు ఏదైతే టీం పెట్టినావో ఒక 8 మందినో 7 మందినో 5 మందినో 4గురినో పెట్టుకొని టీం పెడదామని ప్లాన్ వేసినావో, మంచి బోల్డ్ వీడియోలు మాట్లాడాలని చెప్పి ప్లాన్ వేసినావో, అన్నీ ఉన్నాయి. ఇట్లా ఫోన్ కొట్టగానే అన్న టికెట్ అయ్యి మొత్తం బండారం కక్కుతా అంటారు నీ గురించి. మరి చేయమంటావు మరి ఆ పని? నువ్వు అన్నావు కదా ముంగట ఇంకో వీడియోలు వస్తాయి, అప్లోడ్ చేయి, చూద్దాం. ఇక నేను కూడా చూస్తాను. మరి ఇక నేను కూడా అందరినీ దింపుతా. అప్పుడు నీ ప్రాణం టుక్ అవుతుంది గుండె. మరి వద్దు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్ కామెంట్లల్లో
డుస్క్యామ్ సంతోషాన్ని కొట్టురు గైస్. బాయ్ బాయ్ టాటా.